డాక్టర్ ఈ భద్రయ్య తెలుగు సహాయ ఆచార్యులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ. డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శ్రవ్య దృశ్య మాధ్యమ బోధన. ఇందులో భాగంగా ఈరోజు గొడగూచి పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. మొదటి వీడియోలో గొడగూచి తండ్రి తన పొరుగురికి వెళుతూ తన కుమార్తె అయినటువంటి గొడగూచికి బుద్ధులు నేర్పి ఇల్లును కాచుకొని ఉండాలని చెప్పి, అమ్మాయిలతో బయట తిరగద్దని చెప్పి, అలానే తను నిత్యం చేసేటువంటి ఒక వ్రతాన్ని గురించి కూడా చాలా జాగ్రత్తగా చెప్పాడు. ఆ వ్రత ప్రకారము ప్రతిరోజు కూరతో కొంచెడు పాలు కొలిచి శివునికి ఆరగింపుగా పెట్టాలి అనేది ఆ అమ్మాయికి ఈ వ్రతాన్ని చెప్పి, తప్పనిసరి ఈ వ్రతాన్ని మాత్రం మర్చిపోకు సుమా, ప్రతిరోజు మేము వచ్చే వరకు నెరవేరవలసి ఉంటుంది అని చెప్పి వారు పొరుగురికి వెళ్ళారు. తర్వాత అమ్మాయి చక్కగా సాధు జంతువులైనటువంటి గోవుల పాలను మరిగేలాగున కమ్మగా కాచి కొలిచి కుంచెడు పాలను కొలిచి కూరలో పోసుకొని పాత్రలో పోసుకొని శివాలయానికి వెళ్ళి ఆ శివుని ముందట ఆరగింపు దేవ అని పెట్టడం జరిగింది. అలా ఆరగింపు పెట్టి ఆమె కొద్ది దూరం వెళ్ళి మరుగున నిలబడి, చాటుకు నిలబడి కొద్దిసేపు ఆగిన తర్వాత వచ్చి చూడగా ఆ శివుడు ఆ పాలను స్వీకరించలేదని తెలిసింది. ఎందుకనగా పాలలో ఏమాత్రము తక్కువ కాలేదు, ఎట్లా ఉన్నవి అట్లే ఉన్నాయి కాబట్టి శివుడు పాలు త్రాగలేదని గ్రహించి బాధపడి ప్రశ్నించడం ప్రారంభించింది. పరిపరి విధాలుగా ఆలోచన చేసింది, పరిపరి విధాలుగా సందేహపడింది. మరి వాటిని కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మళ్ళీ ఈ రెండవ వీడియోలో పూర్తి పాఠం చెప్పుకుందాం. పాలేలారగింపవు లింగమూర్తి కాచుట సాలదో కమ్మవల్వెమినో, ప్రాచియో విరిగెనో పడుచనేననియో, రొద్దెక్కెనో ఎండ పొగయువల్ చెడినో, బుద్ధి ఉట్టదో నెయ్యి ఓయకుండితునో, కడువేడియో నీరు కలసినవనియో, ఎడవాద్యములు లేక ఏన తెచ్చితినో, చాలవో ఇవి పాల పాలు కావనియో, పాలపై చిత్తమే బరిపితిననియో, కోరబెడంగనో కుంచెడు లేవు, ఆరగింపగ పెట్ట నేరకుండితునో, మీదు ఓయినవనో మీ గడలేదో. ఈ విధంగా పరిపరి విధాలుగా సందేహపడుతుంది. ఓ స్వామి, ఓ లింగమూర్తి, హే భగవాన్, ఎందుకు పాలు త్రాగడం లేదు? నేను చక్కగా కాచలేదా? చక్కగా మరగలంగా కాచలేదా? కమ్మగా లేవా పాలు? ప్రాచీ అయినాయా? పాతబడిపోయినాయా? మరి ఏమిటి, విరిగిపోయినాయా? ఏంది పాలు? ఈ అమ్మాయి ఏమిటి, అమ్మాయి తీసుకొచ్చింది ఏమిటి, ఇలా తండ్రి తీసుకురాలేదు ఏమిటి అనేటువంటి సందేహపడుతున్నావా? లేదా రొద్దెక్కిందనా, అంటే బాగా ఆలస్యమైందనా? పోండి, ఇవి కాకపోతే ఏమిటి, పాలు పొగ ఏమైనా దానికి చుట్టుకున్నదా? పాలకు పొగ చూరితే అవి కమ్మగా ఉండవు. మరి శివుడు త్రాగకపోవడానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుంది అని ఈ విధంగా ఆలోచిస్తూ, మరి నీకు మనసు పుట్టలేదా ఈ విషయంలో? ఏమిటి, నీకు ఇష్టం లేదా ఏమిటి? బుద్ధి పుట్టడం లేదా? త్రాగాలని ఇష్టపడడం లేదా? మరి నెయ్యి పోస్తే కమ్మగా ఉంటుంది, నెయ్యి పోయలేదు అని అనుకుంటున్నావా ఏమిటి? ఈ విధంగా అనుకుంటూ, మరి బాగా వేడి ఉంటే కూడా మరి త్రాగడం చాలా కష్టం. ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి
బాగా వేడి ఉన్నాయని అనుకుంటున్నావా? మరి లేదా నీరు ఎక్కువ కలిపింది పాలల్లో అమ్మాయి అని త్రాగడం లేదా? ఏదో ఒక కారణం అయితే ఉండాలి, ఒక కారణం లేకుండా ఉండదు కదా. ఎడవాద్యములు లేక ఏన తెచ్చెనను చాలవో ఇవి ఆల పాలు కావనియు. మరి ఈ పాలు శివునికి ఆరగింపు పెట్టడానికి, నైవేద్యం పెట్టడానికి మరి ఊరికే తీసుకొచ్చింది. పక్క వాద్యాలు లేవే, వాద్యాలతో వస్తారు కదా, మరి అలా తీసుకురాలేదేంటి ఈ అమ్మాయి అని అనుకుంటున్నావా? మరి చాలవో ఇవి సరిపోవడం లేదా, ఇంకా ఎక్కువ కావాలా? మరి లేకపోతే ఇవి ఆల పాలు కావనియో, ఆవుల యొక్క పాలు కావు, ఈ అమ్మాయి వేరే ఎక్కడి నుండో తీసుకొచ్చింది అని అనుకుంటున్నావా ఏమిటి? ఇంకా పాలపై చిత్తము ఏ పరిపితిననియో, పాల మీద ఈ అమ్మాయి మనసు పారేసుకుంది అని అనుకుంటున్నావా? కూర బెడంగెను కుంచెడు లేవు, తీసుకొచ్చేటప్పుడు కూర అటు ఇటు కదిలి మరి పాలు కింద ఉలికిపోయినవనా, కుంచెడు సరిగా లేవా? ఏదో ఒక కారణమైనా ఉంటుంది కదా. మరి ఇవన్నీ కాకపోతే ఆరగింపగ పెట్టనేరకుండితును, నాకు ఆరగింపు పెట్టరాదు, మరి సరిగ్గా చేయలేదనియా ఏమిటి? నువ్వు ఏమనుకుంటున్నావు? మీద పోయినవనో మీగడ లేదు, మరి మీద ఉన్న పాలు పోతే మీగడ మీద ఉంటుంది కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. మరి ఆ మీగడ లేదనా ఏమిటి? ఏదో ఒక కారణమైతే ఉండాలి. ఆ కారణం ఏమిటి? లేదు, ఆ కారణం నాకు తెలియదు, తెలియజెప్పమని వేడుకుంటున్నది. ఇంకా ఏం తెచ్చునెడ ఎవ్వరే చూచిరనియో, యూరకేమిటికి పాలల్లో బుత్రావా, కారణం బేమేని కలదేని చెప్పుమా, నిక్కంపుటాకలి నీకు లేదేని, గ్రుక్కెడైనను కొన్ని చిక్కించు నాకు, కుడుపునకి ఎడగుడగుడలేలా, కుడికెడుదెత్తున గుజ్జు నోగిరము, మూల పన్నారులాలోవిలోన పోలెలున్నవి పంపు పోయి తెచ్చెదను, ఉట్టిపై బాణలో ఉన్నది నెయ్యి, ఇట్టున్న తెచ్చదా ఇష్టమే చెప్పుమా, కుండెడున్నది పోయి కొని వత్తు, పుల్ల కండంబు వల్నేని క్రక్కున చెప్పుమా. మరి ఇంకా అనేక రకాలైనటువంటి కారణాలను ఆ అమ్మాయి అన్వేషిస్తున్నది. మరి శివుడు తాగాలి, కానీ ఎందుకు తాగడం లేదు, ఏదో ఒక కారణం అయితే ఉంటుంది అని ఆ అమ్మాయి ఊహిస్తూ ప్రశ్నిస్తూ ఉన్నది. మరి నేను తీసుకొని వచ్చేటప్పుడు ఎవరైనా చూచారు అని అనుకుంటున్నావా? ఎందుకంటే ఆరగింపు చేసే వాటిని అందరూ చూచేలాగున తీసుకురారాదు. ఊరకి మిటికి పాలల్లో పోతురావా, మరి ఎందుకు పాలు తాగడం లేదు ఊరకి? మరి ఏదైనా కారణం ఉంటే చెప్పు. నిజంగా నీకు ఆకలి లేకపోతే గ్రుక్కెడన్నా ఒక పాలు తాగి మిగతావి నాకు వదిలిపెట్టు అని వేడుకుంటున్నాను. ఇంకా తాగడానికి ఇవన్నీ సందేహాలు ఏమిటి, గుడగుడలు ఏమిటి, సందేహాలు ఏమిటి? మరి చక్కగా చూడు, మంచి గుజ్జు నోగురము మెత్తగా చేసినటువంటి అన్నం ఉన్నది. ఆ అన్నము కుడికెడంత తీసుకొచ్చి నీకు పెడతాను సుమా, తిందువు కానీ. అలానే మూలలో మరి కుండలున్నవి, ఆ కుండల్లో మరి పోలేలున్నవి, భక్ష్య విశేషాలు పోలేలున్నవి, నన్ను పంపు, మరి నీకు అవి తీసుకొచ్చిస్తాను సుమా అంటున్నాడు. ఇంకా అంతేగాక ఉట్టి మీద బాణలో నెయ్యి ఉన్నది, మరి ఆ నెయ్యి కమ్మగా ఉంటుంది, నీకు ఇష్టమైతే చెప్పు, ఆ నెయ్యిని కూడా తీసుకొస్తాను అని. ఈ విధంగా నేను తీసుకువచ్చేటప్పుడు ఎవరైనా చూశారనా
లేదా ఎందుకు త్రాగవు? ఏమిటి? ఆకలి లేకపోతే గ్రుక్కడైన పాలు తాగి మిగిలినవి నాకు విడిచిపెట్టు అని కోరింది. మరి త్రాగడానికి ఏమిటి సందేహం ఎందుకు? మంచి చక్కటి ఆహారము, గుజ్జుగా మెత్తగా ఉన్నటువంటి ఆహారాన్ని కుడికెడు తీసుకొచ్చి నీకు ఇస్తాను అని ఆశ చూపుతూ ఉన్నది. అలానే మూలలో ఉన్నటువంటి కుండల్లో పోలేలు, భక్ష్య విశేషాలు, భక్ష్యాలు ఉన్నాయి. నన్ను పంపు, నీకు తీసుకొని వస్తాను అని ఆశ పెడుతూ, అలానే ఉట్టి మీద బాణ కుండలో మంచి నెయ్యి ఉన్నది, నీకు ఇష్టమైతే అది కూడా తీసుకొని వస్తాను. మరి కుండెడంత పుల్లఖండము పటిక బెల్లం ఉన్నది, చక్కగా కమ్మగా ఉంటుంది. మరి దాన్ని కూడా తీసుకొచ్చి నీకు ఇస్తానని ఆశ చూపింది. అలానే రేపు మా అయ్యగారి దగ్గరికి వెళ్ళి, శివభక్తుని దగ్గరికి వెళ్ళి నేను నీకు ఆయనను పిలుచుకొని వస్తాను. పిలుచుకొని వచ్చి మంచిగా ఆరగింపు చేపిస్తాను. అంతేకాకుండా మఠంలో మా శివ సోదరి మఠమున కలదు, పాశంబు తెచ్చద పాలు ముంద్రావు. శివభక్తురాలైనటువంటి మహిళ మఠంలో ఉన్నది. మరి నీకు అక్కడి నుండి మంచిగా కమ్మగా ఉన్నటువంటి పాస్యము తీసుకొస్తాను, మొదలైతే పాలైతే త్రాగు అని వేడుకున్నది. షోడశ పండువు చూడబోదండు, పాడిగాని పాలు పురహర త్రాగు. మరి షోడశ పండువు శైవ ఉత్సవం ఉన్నది. ఆ ఉత్సవం చూడడానికి పోదాం సుమా, నిన్ను తీసుకొని పోతాను. మరి ఈ పాలు అయితే మొదలు ఓ శివ ఇది తాగు. అంతేకాకుండా మరి జాతర వస్తున్నది. వీరభద్రుని జాతర వేళ నిన్బండి ఏ రొప్ప పనిచెదని పాలు ద్రావు. వీరభద్రుని జాతర జరుగుతుంది సుమా. మరి ఆ వీరభద్రుని చుట్టూ అందరూ తీసుకొని వచ్చినటువంటి బండ్లు త్రిప్పుతారు, ప్రదక్షిణలు చేపిస్తారు గుడి చుట్టూ. ఆ బండిని రొప్పడానికి, నడిపించడానికి నిన్నే నియమిస్తాను. మరి పాలైతే త్రావు అని బుజ్జగిస్తూ ఉన్నది. ఎడమడుగు ఏమిటికి ఈ పాలలోనికి అడుగులు తెచ్చేదా అట్లయిన చెప్పుమా. ఎందుకు సందేహపడుతున్నావు? కమ్మగా లేకపోతే పాలు త్రాగాలంటే కొంత కష్టమే. మరి ఆ పాలల్లో అటుకులు వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో. అటుకులు తీసుకొస్తాను, ఆ విధంగా అయినా ఆ పాలను త్రాగు అని వేడుకున్నది. మరి ఎందుకు తాగడం లేదు ఇన్ని చెప్పినా? బహుశా ఎత్తరి శిశువుండ ఎట్టులంటేని పొత్తుననైనను ఎత్తి త్రాబుదము. అయ్యో, ఈ అమ్మాయి ఉన్నది, నేను ఒక్కనే ఎందుకు తాగాలి అని అనుకుంటున్నావా ఏమిటి? అలా అనుకోకు. కావాలంటే ఇద్దరం పొత్తులో తాగుదాం. పొత్తులో నువ్వు నేను ఈ కూరని కాబట్టి త్రాగుద్దాం. అంతేకాకుండా పిన్న పన్నారులు సిన్ని బొమ్మలను, ఇన్ని కూడడుకులు ఇన్నేని బండ్లు, నాకెళ్ళి మా వారు నలిదెత్తురప్పుడు. నాకు రేపు వస్తారు మా వాళ్ళు. వచ్చినప్పుడు చిన్న చిన్న కుండలు ఆడుకోవడానికి, చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటువంటి కుండలు, బొమ్మలు, మంచి తినేటువంటి ఆహారము, అటుకులు, పండ్లు, ఇవన్నీ మా వాళ్ళు తీసుకొస్తారు సుమా. అవన్నీ నీకు ఇస్తాను. ఈ పాలైతే త్రావు. నీకు ఇచ్చేదగాని నీ యాన త్రావు. నీకు అవన్నీ ఇస్తా, కానీ నీ మీద నిజంగా ఒట్టు పెట్టి చెప్తున్నాను సుమా, తప్పనిసరి ఈ పాలైతే మొదలు త్రాగు అని వేడుకుంటున్నది. పాలును చల్లారె పలుకవు తోడ ఏలయాలింగ నన్నే చెదవనుచు పాప ఈశ్వరునకు పలుమారు మృక్కు. ఓ లింగా, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? పాలు చల్లారిపోయినవి, మరి ఏమీ పలకడం లేదు. ఎందుకయ్యా ఓ శివ, నన్నెందుకు బాధ పెడుతున్నావు అని ఆ అమ్మాయి ఈశ్వరునికి అనేక మార్లు
మృక్కుతూ ఉన్నది. కోపించు భంగించు కుప్పించు నరచు, కటకట వాపోవు కరములు విరుచు, తటతట నేలతో తాకించు కాళ్ళు, దారుని బడి బయలుదన్నుచు ఏడ్చు. ఆ అమ్మాయి కోపిస్తూ ఉన్నది, మందలిస్తూ ఉన్నది, గుప్పిస్తూ ఉన్నది, మీదకి వచ్చినట్టు చేస్తూ ఉన్నది, అరుస్తూ ఉన్నది, కటకట వాపోతున్నది. అయ్యో ఇలా అయిపోతున్నదే అని వాపోతూ ఉన్నది. కరాలు చేతులు విరుస్తూ ఉన్నది. తటతట నేలతో తాకించు కాళ్ళను నేల మీద తటతట అని తాకిస్తూ ఉన్నది. అలానే దారుని బడి బయలుదన్నుచు నేర్చు, వెళ్ళకిలబడి మీదికి శూన్యంలోకి కాళ్ళను తన్నుతూ ఏడుస్తూ ఉన్నది. ఇవన్నీ ఏడుపు వచ్చినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు చేసేటువంటి పనులు చాలా చక్కగా అత్యంత సహజంగా వర్ణించాడు. చిన్నపిల్లల చేష్టలను ఇక్కడ మనం గమనిస్తే, అలానే బుజ్జగించును వెట్లు బుట్లును పెట్టు, నిర్జీవి క్రియబడు నెవ్వెరగందు, ఎప్పటి ఎట్లేడ్చు నిలిగెత్తి పిలుచు, దొప్పనబడు కోరతుల గంగనూపు. బుజ్జగిస్తూ ఉన్నది, తిడుతూ వెట్లు బిడ్లును మందలిస్తూ ఉన్నది, నిర్జీవి లెక్క పడిపోతూ ఉన్నది, నిశ్చేష్టగా మారిపోతూ ఉన్నది, మళ్ళీ ఏడుస్తూ ఉన్నది, కంఠమెత్తు పిలుస్తూ ఉన్నది. వెంటనే ఆ కూరను తాగుతావా లేదా అని ముందటికి నూకుతూ ఉన్నది. ఇవన్నీ చేస్తూ ఉన్నది ఆ శివుని ముందర. వెరచి ముందర పెట్టు, దూరంగా నూకినటువంటి ఆ పాత్రను మళ్ళా భయపడి ముందర పెడుతూ ఉన్నది. మరి పలుమారు ఎరుగు పాదంబులకు ఎట్లా త్రావమిని, ఇట్లా అనేక మార్లు చేస్తూ ఉన్నది. ఎన్ని చేసినప్పటికి కూడా అక్కడ త్రాగడం లేదు. ఇవన్నీ చూసి ఈ విధంగా అంటారు, ఇట్లయినా కానీ పాలే త్రావననవు, ఇన్ని చేసినా కానీ పాలు మాత్రము నేను త్రాగుతాను అని మాత్రం అనడం లేదు. ఎట్లయినా కాను పాలే త్రావననవు, ముట్టవు మూర్కొనబట్టి ఉన్నవియు, నీవారగింపమి మా వారు విన్నా, సావనడుతురు నన్ను సంశయం బేలా. ఎట్లయినా ఇన్ని చేసినప్పటికీ కూడా నువ్వేమైనా పాలు త్రాగుతానంటున్నావా? ఇన్ని రకాల కారణాల్లో ఏదైనా ఒక కారణం ఉండాలి. ఏ కారణం కూడా చెప్పడం లేదు. మరి ఎందుకు త్రాగడం లేదు? దాన్ని ముట్టడం లేదు, కనీసం వాసన కూడా చూడడం లేదు. నీవు ఆరగింపకపోతే మా వారు, ఆ తల్లిదండ్రులు వాటిని వింటే నన్ను తప్పనిసరి చచ్చేలాగున కొడతారు, అందులో సందేహం లేదు. చావనడుతురు నన్ను సంశయం బేలా అని బాధపడుతున్నది, ఏడుస్తూ ఉన్నది. తనకు నెప్పుడు చావు తప్పదు మగిడి, చననెచ్చడిన చత్తు సరివోదు ననుచు, తన తల శివునితో దాకించుకొనగా, జనునంతలో నన్న చక్కన బట్టి, యా రుద్రుడతి దయా హసితాస్యుడవుచు, కోరతో పాలెత్తుకొని యారగింప. ఆ విధంగా తప్పనిసరి ఆ అమ్మాయి తనకు చావు తప్పదు అని, అప్పుడు చచ్చే బదులు ఇప్పుడే చస్తాను, ఇక్కడనే సరిపోతాను, శవమైపోతాను అని తన తలను శివునితో తాకిస్తూ ఉన్నది. అప్పుడు జనునంతలో నన్న చక్కన బట్టి, ఆ రుద్రుడతి దయా హసితాస్యుడవుచు, కోరతో పాలెత్తుకొని ఆరగింప. ఇక నేను చస్తానని ఎప్పుడైతే ఆ గుడగూచి తన తలను శివలింగంతో తాకిస్తూ ఉన్నదో, అప్పుడు అతి దయా హసితాస్యుడవుచు, అతి కరుణతో కూడుకున్నటువంటి నవ్వుతో ఆ రుద్రుడు ఆ కూరను తీసుకొని అందులో ఉన్నటువంటి పాలను ఆరగించాడు. అప్పుడు ఈ విధంగా అంటున్నది, నన్నెంత ఏచితి పిన్నగా చేసి, మిన్నకపోదు మాయన్నకు చెప్పి, మరి కదాయున్నది మాటలింకేలా, కరకంట ఇంతయు
మరువకు అన్నది. అబ్బా, నన్ను చిన్నగా చేసి నన్ను చిన్నదాన్ని అనుకుని నన్ను ఇంతగా బాధ పెట్టావే, ఇదంతా ఉట్టిగానే పోతుందని అనుకోకు. మా అన్నకు చెప్తాను సుమా, అప్పుడున్నది నీ సంగతి. మరి కదాజున్నది, అప్పుడున్నది నీ సంగతి. మాటలేం అవసరం లేదు. ఓ కరకంట, ఓ శివ, ఇదంతా మర్చిపోకు అని అంటున్నది. చిన్న పిల్లలు ఏదైనా జరిగితే మా అన్నకు చెప్తాను, మా నాన్నకు చెప్తాను అని అట్లా అంటారు కదా. ఆ విధంగా నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావు, మా అన్న వచ్చినాక చెప్తా సుమా, అప్పుడు నీ సంగతి తేలుస్తాడు, ఇంత బాధ పెట్టావు కదా అని ఆ శివుణ్ణి బెదిరిస్తూ ఉన్నది. కొడుక దెమ్మని పుచ్చుకొనుచు అబ్బాల వడిగుని ఇంటికి వచ్చి నిత్యము ఇట్లా కొంపోయి తానిచ్చుచునుండా. ఈ విధంగా తాగిన తర్వాత ఆ కుడుకను, ఆ పాత్రను తీసుకొని ఆ బాల శీఘ్రంగా ఇంటికి వచ్చేసింది. ఈ విధంగా నిత్యము ప్రతిరోజు ఈ విధంగా తీసుకుపోయి తానిస్తూ ఉంటే అట్లా శివుడు పాలారగింపంగా, ఆ విధంగా ప్రతిరోజు శివుడు పాలను ఆరగిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒకరోజు ఊరికి పోయిన వారెదురుగాగా తారే గుదించిన తరిదొంటి ఎట్లా మృడు పాలారగించుడు బాలరెత్త కుడుక చేతను పట్టుకుని ఏ కుదేర పొడగని. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒకరోజు ఆ అమ్మాయి ప్రతిరోజులాగానే కూరతో పాలు తీసుకుని వెళ్ళి శివునికి ఆరగింపబెట్టి, శివుడు ఆరగించిన తర్వాత రిత్త కుడుకను శూన్యంగా ఉన్నటువంటి ఆ పాత్రను చేతను పట్టుకొని ఇంటికి వస్తూ ఉన్నది. వస్తూ ఉంటే ఆ వచ్చేటువంటి విధాన్ని చూశారు ఎవరు? ఎందువో ఎదురిత్త కుడుక ఎచ్చటి నుండి కొని వచ్చేదైనా. ఊరికి పోయిన వాళ్ళు ఎదురయ్యారు కదా, ఈ పొడ చూశారు వస్తున్నది. అది చూసి, ఓ అమ్మాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నీ చేతిలో పాలు లేనటువంటి పాత్ర కనిపిస్తూ ఉన్నది అని ప్రశ్నించారు. అప్పుడు మీరు చెప్పిన ఎట్లు మృడునకు పాలు కూరతో కుంచెడి కొలిచి కొంపోవా ఆరగింపగ మ్రొక్కి అనయంబునిట్లు కూర ఇమ్మని పుచ్చుకుని వత్తునైనా. అప్పుడు సమాధానం ఇలా చెప్పింది. ఓ తండ్రి, మీరు చెప్పినట్లే ఆ శివునికి ప్రతిరోజు కూరతో పాలను కొలిచి కుంచెడు కొలిచి నేను ఆరగింపు చేసి ప్రతిరోజు వస్తూ ఉన్నాను ఈ విధంగా అని చెప్పింది. అప్పుడు తండ్రి ఈ విధంగా అన్నాడు. ఏనాట త్రావు పాలీషుండు వడుచ కానీ వద్రావితో కాదేని తోడ ఆడేడి పడుచుల కచ్చట పోసితివో ఏడ జల్లితివో మై ఎరుగవుగాక. ఓ అమ్మాయి, శివునికి పాలు ఆరగింపు చేశానంటున్నావు, శివుడు పాలు త్రాగాడంటున్నావు. ఎప్పుడు త్రాగాడు శివుడు? శివుడు త్రాగడు, కానీ నీవే త్రాగి ఉంటావు, లేదా నీతో తోడుగా ఆడుకున్నటువంటి ఆ అమ్మాయిలు ఉన్నారే వాళ్లకు పోసి ఉంటావు. లేకపోతే ఏడ జల్లితవో ఎక్కడనో పొడగొట్టి ఉంటావు. మై ఎరుగవుగాక, ఎక్కడ పోయిందో తెలుసుకునేంత నీ శరీరము తప్పింది, పట్టు తప్పింది. మై ఎరుగవుగాక అని ఈ విధంగా చెప్పాడు. తన్ను మహాభక్త తతిని ఉద్దేశించి పన్నుగా ఆరగింపదేవయనుసు అది భక్తి ప్రార్థింపన ఆరగించుటయు క్షితి దుర్లభం బన్ననితరుల తరమే. ఈ విధంగా అన్నాడు. నాలాంటి వాడిని మహాభక్తతతి, భక్తుల యొక్క సమూహము, గొప్ప భక్తుల యొక్క సమూహము నన్ను బాగా పొగుడుతారు. అటువంటి నేను ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆరగింపవదేవి అని పెడితే అది భక్తితో ప్రార్థిస్తే ఎప్పుడూ తాగలేదు. క్షితి దుర్లభము. నాలాంటి వాడు
నాలాంటి భక్తులు గొప్ప భక్తులు చేసినా కూడా ఆ శివుడు త్రాగలే. అది ఇతరుల వశమవుతుందా అటువంటప్పుడు అని అన్నాడు గొడగుచి. అప్పుడు గొడగుచి పాలను త్రాగడమో, తనతో ఆడుకునేటువంటి అమ్మాయిలకు పోయడము, పట్టుదప్పి ఎక్కడనో పారబోయడము జరిగిందని ఆయన ఊహించి తిట్టాడు. తిట్టి, సరే నువ్వు అంటున్నావు కదా, శివుడు తాగాడు కదా, చూద్దామన్నాడు. అట్లయినా చూతము అంచుమ్మ. ఆ మరునాడు బాలచేతన తండ్రి వట్టించుకొనుచు లీలతో గుడికేగి పాలతో కోర. పాలచేతన తండ్రి వట్టించుకొనుచు లీలతో గుడికేగి పాలతో కోర. ముందరి క్రమమున ముందర పెట్ట అందికొనండయ్యే ఆ లింగమూర్తి. బాలముగ్ధత్వంబు ప్రవిమల భక్తి ఈ లోకమున వెలయింపంగదలచి. ఈ విధంగా తిట్టాడు. నువ్వు అంటున్నావు కాబట్టి, గట్టిగా చెప్తున్నావు కాబట్టి రేపు చూద్దాం అన్నాడు. బాలచేతనే మంచిగా పాలు కాగబెట్టి కూరలో పోసి గుడికేగి ఆ అమ్మాయి ఎప్పటిలాగానే ఆ పాత్రను, పాలు ఉన్న పాత్రను శివుని ముందర పెట్టింది. అప్పుడు శివుడు ప్రతిరోజులాగా ఆ పాలను అందుకోలేదు. ఎందువల్ల అంటే బాలముగ్ధత్వంబు ప్రవిమల భక్తి ఈ లోకమున విలయింపంగదలచి. బాల యొక్క అమాయకతనము, ఇంకేమిటి, గొప్పనైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తి ఈ లోకానికి తెలియజెప్పాలి అని మహాశివుడు ఉద్దేశించాడు. కాబట్టి అలా పాల పాత్రను ముందర పెట్టగానే ఎప్పటిలాగా నిత్యంలా ఆ మహాశివుడు గ్రహించలేదు. అప్పుడు ఆ శివదేవుడు కోపించి, ఆ శివదేవునికి కోపం వచ్చేసింది. రోజు భగవంతుడు తాగుతుండు అని అన్నది, చూద్దామని వచ్చారు. ఏది నేను అనుకున్నట్టే జరిగింది. ఓసి నేడేల పాలొల్లండు త్రావా ముక్కంటి ముట్టెనే మూర్ఖొన్నె చెప్పుమా ప్రెక్కులు వేలితి ఒక్క జంబుగను శివునకునని ఉద్దేశించిన పాలు తవిలి నిత్యంబును త్రావిన ద్రోహి. అప్పుడు శివుని కోపానికి వచ్చేసి, ఓసి మరి ఈరోజు ఎందుకు తాగడం లేదు? ముక్కంటి 3 కన్నులు వెళ్ళినటువంటి మహాశివుడు ముట్టాడా? మరి వాసన చూశాడా? కానీ నువ్వు ఎన్ని ప్రేలినవు, ఎన్ని మాటలు చెప్పినవు, ఎన్ని అబద్ధాలు చెప్పినవు. శివునికి నైవేద్యానికి పెట్టుకున్నటువంటి పాలను ప్రతిరోజు త్రాగినటువంటి ద్రోహివి. ఇది పెద్ద అపచారం. అందువల్ల ఏమన్నాడు, పొట్టవ్రచ్చదని ఎందు పోయేదవనుచు కట్టుగ్రమున కూడా ముట్టుడు మొన్న నీ పొట్ట చీల్చివేస్తాను, ఎక్కడికి పోతావు అనేటువంటి మహాకోపంతో కోపంతో పొట్టవరచెదనెందు పోయేదవనుచు కట్టుగ్రమణ కూడా ముట్టుడు మున్న బాలవా పోవచ్చు బలివిడి నేగి హాలింగ ఎనచు చేతి కోరకు మున్ను సీజాచును అతని కొడుకుడు అంత లోపలను చంపడానికి రాగానే అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ శీఘ్రంగా శివుని దగ్గరికి వెళ్ళి ఆ చేతి కూరకు చేయి జాపుకుంటూ మరి తాగుతాడా లేదా అని ఆ శివలింగానికి ఒదిగిపోయింది. అతని కొడుకుడు అంత లోపలను హరుడు ఓడకు మనసు ఆ క్షణమందు వరదయామతి తన భక్షంబు తెరవా. అప్పుడు మహాశివుడు ఓడకు ఓ అమ్మాయి నీకేం భయం లేదు, భయపడకుని ఆ క్షణంలో ఆ శ్రేష్టమైనటువంటి వరాలు ఇచ్చేటువంటి ఆ కరుణాసింధు ఆయన తన వక్షాన్ని తెరిచాడు. జగదభినుతి కరడిగ భోగనాథున్
అగణిత దివ్యలింగాంగంబు సొరగా అమ్మాత్రలు అహహా పోయననుచు క్రమ్మనం తండ్రి కూకటి ముట్టుటయును. జగదభినుత ప్రపంచము చేత కీర్తించబడినటువంటి విధంగా ఆ భోగనాథుడైనటువంటి మహాశివుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ లింగాంగము లింగ రూపంలో ఉన్నటువంటి శరీరంని ఆమె సుచ్చింది. అంతలోపల అహహా మా అమ్మాయి పోతుందని ఆ తండ్రి ఆ కూకటిని ఆ తల వెంట్రుకలను పట్టుకున్నాడు. అప్పటికి అమ్మాయి ఆ లోపలికి వెళ్ళిపోయింది. వెలుపల కూకటి వెంట్రుకలు సిక్కే విలయలింగంబు లోపల చిక్కి బాల బయట వెంట్రుకలు చిక్కిపోయినవి. తండ్రి వెంట్రుకలు పట్టడంతో వెంట్రుకలు చిక్కిపోయినవి. మరి లింగంబు లోపలికి ఆ బాల గొడగుచి వెళ్ళిపోయింది. ఇది సాక్ష్యము. ఇలా 6 నెలలకొక్క మారు 6-7 నెలలకొక్క మారు అలరి కూకటి వెంట్రుకలు కత్తిరింప బాల నిచ్చల ముగ్ధభావ సంపదకు ఈ లోకమున దృష్టమిది అని పొగడ గొడగూచి అని చెప్పబడి మహామహిమ అడరే తానా ముగ్ధయదీను కాక. ఈ విధంగా లోపల చిక్కిపోయినటువంటి ఆ గొడగూచి యొక్క వెంట్రుకలు మాత్రం బయట ఉండిపోయినవి. తండ్రి పట్టుకోవడం వల్ల 6-7 నెలలకు మారు ఆ వెంట్రుకలను పెరిగినటువంటి వెంట్రుకలను కత్తిరిస్తూ ఉంటారు. ఇది సాక్ష్యము. ఇది బాల నిశ్చలైనటువంటి అమాయకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తిభావ సంపదకు ఒక దృష్టాంతము అని లోకం పొగిడింది. గొడగూచి అనేటువంటి ఆమె సార్థక్య నామధేయింది. ఇంతేకాకుండా ఇతర కథలు కూడా దీన్ని అనుస్యూతంగా వస్తుంటాయి. ముగ్ధ బాలిక అయినటువంటి అమాయక బాలిక అయినటువంటి గొడగూచి గురించి చాలా చక్కగా సహజంగా చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని బాగా పరిశీలించి ఈయన రాసినటువంటి పాత్రల్లో ఇదే ప్రత్యేకమైంది. ఏ పాత్ర తీసుకున్నా ఆ పాత్రలో లీనమై చాలా సహజంగా దేశితనము స్పష్టమయ్యేలాగున పాత్ర యొక్క మనస్తత్వము, పాత్ర పరిస్థితులు, ప్రకృతి ఇవన్నీ స్పష్టమయ్యేలాగున చాలా సహజంగా రచించడంలో అందవేసిన చేయి పాల్పూరికి సోమన. దీని మీద మాదిరి ప్రశ్నలు ఈ విధంగా రావచ్చు. గొడగూచి ముగ్ధత్వాన్ని లేదా వృత్తాంతాన్ని వివరించండి. గొడగూచి వృత్తాంతం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విధంగా తండ్రి గారి చేత నియమితై శివునికి ఆరగింపు పెట్టడం, శివుడు పాలు ద్రావడం లేదని అనేకమైనటువంటి కారణాలను ఊహించడం, శివుని ప్రశ్నించడం. ఎందుకంటే అమాయకమైంది, ఆమెకు తెలియదు. తండ్రి రోజు పెడితే త్రాగుతుండేమో అనుకున్నది ఆ అమ్మాయి. అబద్ధం చెప్పడం పిల్లలకు వాతావరణం లేదా తల్లిదండ్రులు, వాతావరణం, సమాజమే నేర్పుతుంది. ఆ అమ్మాయికి తెలియదు కాబట్టి ఆ విధంగా ప్రశ్నించడం. ఎప్పుడైతే తన తలతో శివలింగాన్ని త్రాకిందో అప్పుడు శివుడు ప్రత్యక్షమై పాలు త్రాగడం, ప్రతిరోజు నిత్యము ఆ విధంగా పాలు త్రాగుతూ ఉంటే ఆ గొడగూచి యొక్క తండ్రి తిరిగి రావడం, శూన్యమైనటువంటి ఆ పాత్రను చూసి ప్రశ్నించడం, ఆ అమ్మాయి చెప్పినటువంటి నిజమైన విషయాన్ని ఆయన అబద్ధంగా ఊహించడం. ఎందుకంటే తానే భక్తుడు, మహాభక్తుడు. సృష్టిలో ఎందరో మహాభక్తులు ఉన్నారు. ఆ మహాభక్తులు ఆరగింపు పెడితే ఆ శివుడు ఎన్నడూ తాగినట్టు సాక్ష్యాలు లేవు, తాగలేదు.
అటువంటిది ఇతరులు పెడితే త్రాగుతాడా, అందులో ఒక అమ్మాయి పెడితే త్రాగుతాడా అనేది ఒక అహంకారం. అది ఇటువంటి అహంకారాన్ని పోగొట్టడానికి మహాశివుడు ఆయన ముందర, శివదేవుని ముందర అమ్మాయి పెడితే పాలు త్రాగలేదు. ఎప్పుడైతే చంపడానికి పూనుకుంటాడో అప్పుడు ఆ మహాశివుడు ఆ అమ్మాయికి సాక్ష్యంగా, త్రాగడానికి సాక్ష్యంగా తన వక్షం తెరిచి అమ్మాయిని రక్షిస్తాడు, తనలో లీనం చేసుకుంటాడు. ఇది వృత్తాంతం. పిల్లల మనస్తత్వం కూడా చూసి పాత్ర అద్భుతమైనటువంటి సహజమైనటువంటి వర్ణన. చిన్నపిల్లలు ఎలా చేస్తారు, తల్లిదండ్రుల యొక్క బుజ్జగింపులు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా శివుడు పాలు త్రాగకపోవడంతో ఆ శివుని మీద ఆ అమ్మాయి ఇలాంటి బుజ్జగింపులు ప్రయోగించడం అనేది తెలుస్తుంది. అలానే ఏడవడం, చింతపండి బోరడం, ఇవన్నీ కూడా అరవడం చాలా అతి సహజంగా వర్ణించారు. అలా వాటిని ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకొని చేస్తే అవుతుంది. తర్వాత దీని మీద బాగా అధ్యయనం చేసి శివకవుల రచనలు, ముఖ్యంగా ఆ రచనల మీద వచ్చినటువంటి సాహిత్యం చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళ గొప్పతనం, యుగం యొక్క గొప్పతనం తెలుస్తుంది. అందుకొరకు అలా రచనలు చదవాలి. నన్ను చోడు కానీ, పాల్కురికి సోమన కానీ, పండితారాజ్యుడు కానీ, తర్వాత ఇట్లా అనేక మంది ఉన్నారు. ఆ యుగంలో 5-6 కవులు ఉన్నారు. వాళ్ళ రచనలు చదవాలి. ఇట్లా శివకవి యుగంలో వచ్చినటువంటి దేశీయ సాహిత్య ప్రక్రియలు. నన్నయ్యతో పద్య కవిత్వం ప్రారంభమైంది. అది మార్గ ప్రక్రియ. పద్యం అనేది సంస్కృతంలో ఉంది, అది ఛందస్సు. దేశీ వాడినప్పటికీ కూడా ముఖ్యంగా సంస్కృత ఛందస్సులను ప్రయోగించారు. పద్యము వచనము రెండు కలిపి పద్యకావ్యంగా ఆంధ్రీకరణ విధానంలో మనకు కనిపిస్తుంది. అది అందరూ అనుసరించారు. ఆయన తర్వాత వచ్చినటువంటి పాల్కురికి సోమన మాత్రం దాన్ని తృణీకరించాడు. ఎందుకనగా సాహిత్యాన్ని కూడా ప్రజల పరం చేయాలి, ప్రజల చరిత్రను చెప్పాలి, ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటిది వాళ్ళ భాషలో దేశీయతను నింపుకున్నటువంటి ఆ సంస్కృతి కానీ, పరిసరాలు, వాతావరణం, వీటన్నిటిని కూడా ఆయన చేశాడు. ముఖ్యంగా దీనికి ద్విపదను ఉపయోగించడం అనేది మనకు ప్రక్రియలో ఇది ముఖ్యమైనది. దీని తర్వాత ఉదాహరణము, రగడలు, గద్యలు, ఇటువంటి అనేకం కొత్తగా తీసుకొచ్చాడు ఆయన. శతకము, మొట్టమొదటి శతకం రాయడం, ఇట్లా అనేక ప్రక్రియలకు ఆద్యుడు. అందువల్ల నిజానికి పాల్కురికి సోమనాథుడు ఆదికవి అనేది ఈ మధ్యలో బాగా అవుతున్నది. ఎందువల్ల అంటే అన్ని స్వతంత్ర కావ్యాలు రాశాడు. అనువాదం వాళ్ళు కావు. అనువాదం నన్నయ్య చేశాడు. ఈయన స్వతంత్ర కావ్యం రాశాడు కాబట్టి ఈయననే, పాల్కురికి సోమన్నే ఆది కవిగా గుర్తించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా బయలుదేరింది. ఇవన్నీ కూడా మనము నెమరు వేసుకున్నట్టు అవుతుంది వీటన్నిటిని అధ్యయనం చేస్తే. ఓకే, మరి శుభం, సెలవు.